చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐఏఎస్ బదిలీలు, ఐపీఎస్ బదిలీలు చకచక జరిగిపోతా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉద్యోగస్తులను బదిలీ మీద పూర్తి స్థాయిలో నెలకే ఇన్ని బదిలీలు అనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఎన్నికల కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ పదవి నుంచి వైదొలగడం వెంటనే ఎన్నికల కమిషనర్గా వివేక్ యాదవ్ అని చెప్పి ఇంకొక ఆయన్ని నియమించారు. మన ముఖేష్ కుమార్ మీనా గారు 1998 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ముఖేష్ కుమార్ మీనా గారు వెంటనే ఆ పదవి నుంచి వైదొలగంగానే ఇక్కడ కీలకమైన శాఖలు, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వమైన ఈ దేశంలో నడవడానికి రెండు కీలకమైన శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు నడవడానికి: వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖలు అదొకటి, రెండోది ఎక్సైజ్ శాఖ. ఈ రెండు శాఖలకి ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెసిడెంట్ ముఖ్య కార్యదర్శిగా పనిచేయబోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కీలకమైన శాఖల్లో ముఖేష్ కుమార్ గారు నియమితులు అవడంతో ఒక్కసారిగా ఇదేంటి, నిన్న మొన్న దాకా ఆయన ఎన్నికల కమిషనర్ వెంటనే రిలీవ్ అయిన వెంటనే ఇక్కడ అంటే ఆ పదవి నుంచి వైదొలగంగానే వెంటనే ఎలా ఇస్తారు ఇంత కీలకమైన శాఖలు అనిపించింది నాకు కూడా. సరే, ఆయన క్రెడిబిలిటీయో లేకపోతే ఆయన బాగా కష్టపడ్డాడని చంద్రబాబు నాయుడు గారు నమ్మారనో, లేకపోతే ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్మారనో, ప్రభుత్వ అధినేతగా ఆయన ఇష్టం, మనం చెప్పాల్సిన పని లేదు. బికాజ్ ప్రభుత్వ అధినేతగా ఆయనకు తెలుసు ఎవరెవరు అధికారులు నియమించుకోవాలి, ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలి ఇది అని చెప్పి. కాకపోతే ఆయన మీద విమర్శలు అయితే ఉన్నాయి కదా. మొన్న 2024 ఎన్నికల్లో ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరించాడనే విమర్శలు ఉన్నాయి. అప్పటి ఎమ్మెల్యేలపైన అప్పటి పూర్తి స్థాయిలో ఎస్పీలను బదిలీలు చేసుకుంటూ ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే వ్యక్తులను అక్కడ నియమితులు చేసుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకెళ్లాడని చెప్పి అప్పుడు విమర్శలు అయితే అప్పుడు ప్రతిపక్షం కూడా చేసింది. ముఖేష్ కుమార్ మీనా గారి పైన డైరెక్ట్గా అప్పుడు వైసీపీ అయితే విమర్శలు అయితే చేసింది. మరి వెంటనే కీలకమైన శాఖలు ఇవ్వడంతో మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారంటే, మా పార్టీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. ఇక్కడ బహుశా ఎన్నికలు అయిపోయి నెలన్నరకే కీలకమైన బదిలీలు అటు ఇటు అనేది చకచక చంద్రబాబు నాయుడు గారి టీంని అయితే ఏర్పరచుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీంలో కీలకంగా ఉన్న వాళ్ళందరినీ అయితే పక్కన పెట్టడం జరిగింది. మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళని వ్యవహరించుకుంటున్నాడు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే చంద్రబాబు నాయుడు గారి ముందు రైజ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేశారు అని మాట్లాడే వ్యక్తులు రేపొద్దున ఇప్పుడు మీరు ఏర్పరచుకుని టీం మీకు అనుకూలంగా చేస్తారు, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకుని టీం వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. మధ్యలో బలి అవుతుంది ఎవరు? ఐఏఎస్ అధికారులు. కనుక ఎక్కడున్నా కూడా ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్లు కానీ పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక తాటి మీద ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుండనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బహుశా జరిగిద్దో జరగదో చూడాలి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అనేది.